నిన్న పాకిస్తాన్ లో జరిగిన ట్రైన్ హైజాక్ కి 1947 లో ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి సంబంధం ఉందని మీకు తెలుసా? ఒక రకంగా మన నుంచి పాకిస్తాన్ ని విడదీసి పాకిస్తాన్ లో బలోచిస్తాన్ ని కలిపినందుకే ఇది జరిగింది. అసలు ఏం జరిగిందో చెప్తా వినండి. పాకిస్తాన్ లో హాలీవుడ్ రేంజ్ లో ఒక ట్రైన్ ని హైజాక్ చేశారు. ఎలా అంటే వెళ్తున్న ట్రైన్ ను పట్టాలు తప్పించి దానిపైన బాంబులు వేసి మరీ దాన్ని హైజాక్ చేశారు. ఆ ట్రైన్ లో దాదాపు 400 మంది జనాలు ఉన్నారు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇప్పటికే వాళ్ళ పైన దాడి చేసి దాదాపు 180 మందిని సేవ్ చేశారు. ఇంకా దాదాపు 200 మంది ఆ ట్రైన్ లోనే చిక్కుపోయారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇదంతా వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? కొంతమంది వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడుతున్నారు అంటున్నారు, మరికొంతమంది తీవ్రవాదులు అంటున్నారు. దీని గురించి కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం. అయితే దీనికి మన ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ కి సంబంధం ఉంది. మన ఇండియాలో స్టేట్స్ ఉన్నట్టే పాకిస్తాన్ లో ప్రావిన్సులు ఉన్నాయి. మొత్తం పాకిస్తాన్ లో 4 ప్రావిన్సులు ఉన్నాయి. ఒకటి సింధు, ఒకటి పంజాబ్, ఒకటి కేపీకే పెషావర్, ఇంకోటి బలోచిస్తాన్. అయితే ఇండియా పాకిస్తాన్ విడిపోక ముందుకు ఈ బలోచిస్తాన్ కి పాకిస్తాన్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయిన తర్వాత ఈ బలోచిస్తాన్ ని బలవంతంగా పాకిస్తాన్ లో కలిపేశారు. ఇలా కలిపేటప్పుడు ఈ బలోచిస్తాన్ ప్రజలు మాకు పాకిస్తాన్ లో కలవడం ఇష్టం లేదు అని మమ్మల్ని సపరేట్ దేశంగా గుర్తించండి అని చెప్పారు. అయినా వినకుండా పాకిస్తాన్ లో కలపడంతో వాళ్ళు పాకిస్తాన్ ప్రజలతో కలవలేకపోయారు. ఆ తర్వాత ఈ బలోచిస్తాన్ లో చిన్న చిన్న మిలిటెంట్ గ్రూపులు చాలా పుట్టుకొచ్చాయి. వాళ్ళు పాకిస్తాన్ తో యుద్ధం చేస్తూనే ఉన్నారు. దానికి తోడు పాకిస్తాన్ కూడా ఈ బలోచిస్తాన్ ఏరియాను పట్టించుకోవడమే మానేసింది. ఇక్కడ మీరు గమనిస్తే పాకిస్తాన్ అంతా ఒకలా ఉంటే ఈ బలోచిస్తాన్ అనే ఏరియా మాత్రం ఇంకోలా ఉంటుంది. అస్సలు డెవలప్మెంట్ చేయకుండా దాన్ని గాలికి వదిలేసింది. మొత్తం పాకిస్తాన్ జనాభా 20 కోట్లు అయితే ఈ బలోచిస్తాన్ జనాభా కేవలం 1.5 కోట్లు మాత్రమే. కానీ పాకిస్తాన్ లో ఎక్కువ భూభాగం ఈ బలోచిస్తాన్ దే. పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్లకు చేసే అన్యాయానికి వీళ్ళు చాలా సార్లు తిరగబడ్డారు. 2024 సెప్టెంబర్ లో కూడా చాలా పెద్ద యుద్ధమే జరిగింది. అందులో దాదాపు 70 మంది చనిపోయారు. ఈ పాకిస్తాన్ చేస్తున్న పనుల వల్ల బలోచిస్తాన్ ప్రజలు కూడా పాకిస్తాన్ లో ఉన్న ప్రజలను వాళ్ళ బార్డర్ దాటి లోపలికి రానివ్వట్లేదు. అందులోకి వెళ్లాలంటే పాకిస్తాన్ గవర్నమెంట్ ఎంతగానో ఆలోచిస్తుంది. అయితే వీళ్ళు ఇప్పుడు ఈ ట్రైన్ హైజాక్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్ గా పాకిస్తాన్ చైనాతో కలిసి సింగ్జియాన్ అనే ఒక ప్రాజెక్ట్ ను నిర్వహిస్తుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు ప్రపంచ దేశాలెవరూ వాళ్ళకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక భయంకరమైన టెర్రరిస్ట్ కంట్రీ అని. దీన్ని క్యాష్ చేసుకోవడానికి చైనా ఒక కన్నింగ్ ఐడియాతో ముందుకొచ్చింది. ప్రాజెక్ట్ పేరుతో వీళ్ళకు ఆశ చూపించి వాళ్ళ దేశంలో ఉన్న మినరల్స్ ఇంకా రీసోర్సెస్ అన్నిటినీ కొట్టేయాలని. దాని పేరే ఈ సిపెక్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ పేరుతో చైనా పాకిస్తాన్ లో రోడ్లు వేస్తుంది, ప్రాజెక్టులు కడుతుంది. అంతేకాకుండా పాకిస్తాన్ లో మైనింగ్ చేసి ఆ మైనింగ్ పేరుతో అందులో ఉన్న రీసోర్సెస్ అన్ని లాక్కుపోతుంది. అయితే ఇక్కడ వీళ్ళు చేసిన మైనింగ్ ప్రాజెక్ట్ ఈ బలోచిస్తాన్ భూభాగంలోనే ఉంది. ఇక్కడ ఈ బలోచిస్తాన్ ప్రజలకు కాలింది. వాళ్ళ ఏరియాలో ఉన్న రీసోర్సెస్ వాళ్ళకి దక్కనివ్వకుండా చేస్తూ మైనింగ్ పేరుతో పాకిస్తాన్ ఇంకా చైనా వాటిని కొట్టేస్తూ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు అంటున్నారు. రీసోర్సెస్ మావే అన్నప్పుడు వాటి ప్రాఫిట్స్ కూడా మాకే రావాలి అని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అసలు మాకు ఈ పాకిస్తాన్ గవర్నమెంటే వద్దు, మాకు సపరేట్ దేశం కావాలి అని వీళ్ళు డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొన్న కొందరిని పాకిస్తాన్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అందులో అరెస్ట్ అయిన వాళ్ళను విడిపించుకోవడానికి ఈ బలోచిస్తాన్ మిలిటెంట్ గ్రూపులు ఈ ట్రైన్ ని ఇప్పుడు హైజాక్ చేశారు. అయితే మొత్తం ట్రైన్ లో 400 మంది ఉంటే అందులో ఉన్న ఐఎస్ఐ మెంబర్స్ కోసమే వీళ్ళు వాటిని హైజాక్ చేశారు అని అంటున్నారు. ఈ సమాచారం అందుకున్న పాకిస్తాన్ గవర్నమెంట్ వెంటనే వాళ్ళ మిలిటరీ ఇంకా ఆర్మీ ఫోర్స్ ని అక్కడికి పంపించి వాళ్ళపైన అటాక్ చేసి ఇప్పటి వరకు దాదాపు 180 మందిని రెస్క్యూ చేశారు. ఇంకా ఇప్పటికి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై స్పందించిన చైనా మా మిలిటరీ గ్రూప్ ను అక్కడికి పంపిస్తాము, క్షణాల్లో మొత్తం క్లియర్ చేసేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ గనక అలాంటి నిర్ణయం తీసుకుంటే ఇది వరల్డ్ వైడ్ గా పెద్ద అరాజకమే సృష్టిస్తుంది. అయితే చాలా మంది వాళ్ళు న్యాయం కోసమే పోరాడుతున్నారు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు బాగు చేయాల్సిన పాకిస్తాన్ గవర్నమెంటే వాళ్ళను గాలికి వదిలేసింది. అక్కడున్న ప్రజల గురించి మాత్రం పట్టించుకోరు, కానీ అక్కడున్న నిధులు మాత్రం కావాలి. ఈ విషయం పైన దాదాపు 80 సంవత్సరాల నుంచి వాళ్ళు ఫైట్ బ్యాక్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని వందల మిలిటెంట్ గ్రూపులు పుట్టాయి, అంతమైపోయాయి. అలా పుట్టుకొచ్చిన ప్రతి మిలిటెంట్ గ్రూప్ ని పాకిస్తాన్ నేలమట్టం చేసింది. వీళ్ళు చేస్తున్న ఇంత దారుణమైన పనుల వల్లనే వాళ్ళు తిరగబడుతున్నారు. ఆల్రెడీ సగం ఆర్థిక సమస్యతో బాధపడుతున్న పాకిస్తాన్ కి ఈ ట్రైన్ హైజాక్ సిచ్యువేషన్ పెద్ద ముప్పుగా మారింది. ఏదేమైనా మరో 2 రోజుల్లో ట్రైన్ లో ఉన్న వాళ్ళందరినీ మేము కాపాడతాం అని పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ మీడియాతో చెప్పుకుంటూ వచ్చింది. ఇక పైన ఏం జరగబోతుందో మనం వెయిట్ చేసి చూడాలి.